ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, రేపు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని ఒక మంచి మిరాకిల్ని, మ్యాజిక్ని అయితే చూడబోతున్నావమ్మా. నేను నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించబోతున్నాను. నీ బాబా చెప్పేది వెంటనే వినమ్మా. ఈ క్షణమే విన్నావు అంటే అన్నీ నీకే అర్థమవుతాయి. వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. వశీకరణం స్పెషలిస్ట్, అలాగే స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. సుబ్రహ్మణ్యం రాజు గారు, మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9666987222. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి. ఇక బాబాగారు మనకెప్పుడు చెప్పాలి అనుకున్నది, ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ రోజుకి, రేపటికి లేదా మన గతాన్ని తలుచుకొని భవిష్యత్తు గురించి చెప్పడానికి, అంటే మనం గతంలో చేసినటువంటి పొరపాట్లని భవిష్యత్తులో చేయకూడదని, ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం కోసం చెప్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. నేను నీ జీవితంలో ఒక మ్యాజిక్ని చూడబోతున్నానమ్మా, తీసుకురాబోతున్నానమ్మా. రేపటి రోజున నీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం అనేది రాసి పెట్టేశాను. రేపు జరగబోయే మిరాకిల్ని చూసి నువ్వు ఎంతో ఆనందపడతావు. నువ్వు అది ఖచ్చితంగా చూసే తీరాలమ్మా. ఎందుకంటే నీకున్న కష్టకాలం తొలగిపోయింది. ఇక నువ్వు అదృష్టకాలంలో అడుగు పెట్టబోతున్నావు. ఇక ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఇబ్బందులన్నీ కూడా నా దగ్గర చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా, ఇక అవన్నీ నీ సాయి సరిచేస్తారు, మన్నించేస్తాను. ఇక నీకు కష్టకాలం అని అనిపించినా సరే, రేపటి రోజు నీకు అద్భుత కాలంగా, అదృష్టయోగంగా మారబోతుందమ్మా. నీ సాయి అన్నీ మార్చబోతున్నారు, చక్కదిద్దబోతున్నారు. తల్లి, నీది నాది ఈ జన్మ బాధనం కాదమ్మా, జన్మ జన్మల బంధం. అందుకే నువ్వు నా బిడ్డవయ్యావు, నేను నీ తండ్రినయ్యాను. అలాంటిది నా బిడ్డ ఒంటరిగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు? నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎందుకు ఉంటాను చెప్పు? నీ సాయి అన్నీ నీకు అందిస్తాడమ్మా. నువ్వు నా బిడ్డగా నేను ఎంచుకున్నాను. నా బిడ్డలకి ఈ తండ్రి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. తల్లి, నా బిడ్డలు ఆనందంగా ఉండడమే కదా నీ సాయికి సంతోషం చెప్పు. నీ బాబా కోరుకునేది అదే కదా. నీకు ఆనందం కలగడానికైనా, ఆవేదన తొలగడానికైనా ఒక రోజు అనేది వస్తుంది. తల్లి, ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఓపిక లేకుండా నాకు ఏంటి బాబా ఇంకా జరగలేదు, నాకు ఏంటి ఇంకా ఏమీ జరగలేదు అని ఆవేశపడి ఆందోళన పడితే ఇక్కడ ఏదీ కూడా మారదు. ఇక్కడ ఏమీ అన్యాయం జరగడం లేదు తల్లి. నీకు మించి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు? నిన్ను కాదని ఏం జరుగుతుంది? అన్నిటినీ సరిదిద్దుకోగల సామర్థ్యం, సత్తా నీకు ఉంది. అవును కదా అమ్మా? అలా నిన్ను నేను తీర్చిదిద్దాను. ప్రతిరోజు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఏడుస్తూనే నిద్రిస్తున్నావు. ఇక నుంచి అలా జరగదమ్మా. కన్నీళ్ళు కార్చి కార్చి అలానే నువ్వు నిద్రిస్తున్నావు. అది నీ బాబాకి ఎంతో కష్టంగా, బాధగా కూడా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఇక కన్నీరు అనేదే పెట్టుకోకూడదు. నీ సాయిని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇక కన్నీరు పెట్టే అవకాశం కూడా నీకు ఉండదు. తల్లి, రేపటి నుంచి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, మ్యాజిక్లు జరగబోతున్నాయి. నీ యొక్క జీవితంలో నవ్వులు రాబోతున్నాయి. నీ బరువైన హృదయం తేలిక పడుతుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు పడిన ఓటమి అన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి.
నీ ఆనందం నువ్వు ఆస్వాదించడానికే సిద్ధంగా ఉండు తల్లి. ఏమాత్రం భయపడకు, అసలు వెనకడుగు వేయకు. నీ సాయి, నీ బాబా ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటూనే ఉన్నారు కదా. ఇక నీకెందుకు భయము చెప్పు. నీకు తోడుగా అండగా నేను ఉన్నాను కదా. నీ చెయ్యి ఎప్పుడూ నేను విడవలేదు కదా. నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను కదా. దిగులు ఎందుకు చెప్పమ్మా. నువ్వు ఎలా అయితే మ్యాజిక్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటావో అదే మ్యాజిక్ని నీ జీవితంలో నేను జరిపించబోతున్నాను. ఇక ఆ మ్యాజిక్ని చూసి నువ్వే కాదు, నీ కుటుంబ సభ్యులు, నీ తోటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరైతే నీ జీవితంలో గెలుపు రాదు, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు అని నిన్ను ఇంకా ఇంకా నిరుత్సాహపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా నోరెళ్ళబెట్టేలా నీ విజయాన్ని నేను తీర్చిదిద్దబోతున్నాను. నేను రాసి పెట్టేశాను తల్లి. ఇక అది మార్చడం, చెరపడం ఎవరి వల్ల కుదరదు. సర్వనిశ్చయంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది. ఇక నువ్వు ఎక్కే ప్రతి ఒక్క మెట్టు గెలుపుకి ఒక మంచి దారిగా మారబోతుంది. నువ్వు పడ్డ అవమానాలు అన్నిటికీ కూడా సమాధానం కూడా దొరకబోతుందమ్మా. ఇతరులు నిన్ను విమర్శించిన విమర్శలకు కూడా బదులు ఇదే అవుతుంది తల్లి. అది నీ గెలుపు ఒక్కటే. బాబా, మరి ఇది ఎలా సాధ్యం, ఎప్పుడు వస్తుంది అనే కదా నీ ఆలోచన. తొందరపడకమ్మా, కాస్త ఓపికగా ఉండు చాలు. నువ్వు అనుకున్నట్లు అది ఎంతో దూరంలో లేదు. కాస్త ఓపికగా ఉంటే చాలు, అన్నీ జరుగుతాయి. సంతోషం నీ ముందుకు వస్తుంది. ఏ కష్టాన్నైనా సరే తీర్చగలిగేది ఒక్కటే కదా తల్లి, ఎదురుచూపు. రేపటి రోజు బాగుంటుంది, నా జీవితం బాగుండపోతుంది, బాగా మారుతుంది అన్న ఒక్క ఆశ. ఆ ఆశే నీలో మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఆ ఆశే నీలో ఉన్న ఆనందాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి నేను ఏదైనా సాధిస్తాను, రేపటి రోజున నాకు బాగుంటుంది, అంతా మారుతుంది అని నమ్ము. ఇలా నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం మారుతుంది. చూడు తల్లి, ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలమ్మా. ఆ తర్వాతే నీ జీవితం అనేది మారుతుంది. అలా కాకుండా అసలు నేను ఏమీ చేయలేను, నేను దద్దమ్మని, ఒక్క పని కూడా చేయడం చేత కాదు, ఏం చేసినా కూడా నాకు ఓటమే ఎదురవుతుంది అంటే అలానే కదా జరుగుతుంది చెప్పు. కాబట్టి అలా ఎప్పుడూ అనుకోకు. నీలో ఉన్న అపోహని తొలగించు. ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఈ కాలం ఇలా ఉంటే రేపటి కాలం ఎలా ఉంటుంది? మాడిపోయే ఎండలు వచ్చి దప్పికతో ఎంతో అవస్థపడుతున్న ఎండాకాలంలో వర్షాలు పడి ఆ ఎండనంతా కూడా అది కష్టకాలం అనుకునే లోపే చల్లగా భూమి చల్లబడిపోయి వర్షాకాలం వచ్చి ఎంతగా అయితే ఆనందపడతారో అలానే తల్లి ఈ భూమి, అలానే నువ్వు కూడా ఇప్పుడు పడ్డ ఆవేదనలు అన్నిటికీ కూడా సంతోషం అనే ఊరట ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతి దానిలో కూడా నువ్వు ఎదగాలనే ఒక తాపత్రయం అనేది తప్పకుండా ఉండాలమ్మా. ప్రతి విషయంలో ఏకాగ్రతను నువ్వు ఎప్పటికీ కోల్పోకూడదు. అర్థమైందా? ఏకాగ్రత ఒక్కటి ఉంటే చాలు, ప్రతి ఒక్కటి నీకు సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని అస్సలు కోల్పోవద్దు. గుర్తుపెట్టుకో, ఒకరితో నువ్వు పోల్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో ఆ క్షణం నుంచి నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది అని తెలుసుకో. నీకు ఏది కూడా రాలేదు, ఏది దక్కలేదు, నాకు అది లేదు ఇది లేదు అని ఎప్పుడూ నిరాశపడకు. ఎక్కడో ఏదో జరిగింది కదా అని అదే మనసులో పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటే ఎలా చెప్పు? జీవితం ఎలా మారుతుంది? వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే బాబా, వాళ్ళు నాకంటే బాగున్నారే, నాతో పాటే పెరిగిన వాళ్ళే మంచి స్థాయిలో ఉన్నారే, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అంటే ఎవరి జీవితం వాళ్ళదే తల్లి. ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి తగ్గ పనులు వాళ్ళకే ఉంటాయి. అలానే ఎవరి జీవితం వాళ్ళకి ఉంటుంది కదా. అందరిది ఒకేలా ఉండాలంటే ఎలా చెప్పు? నీ జీవితం నీది, వాళ్ళ జీవితం వాళ్ళది. వాళ్ళతో ఎప్పుడూ కూడా నువ్వు పోల్చుకోవద్దమ్మా. అసలు చెప్పాలి అంటే వాళ్ళ జీవితం కంటే నీ జీవితమే అద్భుతంగా ఉంది అని చెప్పి నువ్వు సంతోషంగా మంచిగా ఆలోచించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి. ఇక ఆ క్షణం నుంచే కదా నీ జీవితం అనేది మారుతుంది చెప్పు. ఏదైనా సరే మంచిగా ఆలోచించి తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటే ఆ జీవితం ఇంకా హాయిగా శాశ్వతంగా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ లేనిపోనివే ఆలోచిస్తూ కనుక నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నావు అంటే అది అమాంతం నిన్నే ముంచేస్తుంది, జాగ్రత్త. కాబట్టి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ కంగారుగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆగి ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే బాగుపడుతుంది. నువ్వే సంతోషంగా ఉంటావు. ఒక్కసారి నీ బాబా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది తల్లి. భయపడకు. నీలో ఉన్న భయాన్ని నువ్వు ఎప్పుడైతే పోగొడతావో ఆ క్షణమే నీ జీవితం మారుతుంది.
అప్పుడే నీ మెదడు అనేది మంచి పదునుగా ఉంటుంది. నిన్ను నమ్మిన వాళ్ళే నీ వెంట ఉంటారు. నువ్వు ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వాళ్ళు ఎవరిని కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బాబాని నేను చెబుతున్నాను కదా, వాళ్ళందరి గురించి నీకు ఎందుకు చెప్పు, అలా పట్టించుకొని తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్ని నీ దగ్గరకు రానివ్వకు. నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండు, జీవితమే మారుతుంది. నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు, ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, మీ అనుభవాలను, మీ ఆనందాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి, అసలు మర్చిపోవద్దండి. అలాగే ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.